ప్రార్థన కొరకై కీర్తనల గ్రంథం 9వ కీర్తన. మనం ప్రార్థన కొరకై దినాల్లో కీర్తనల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. 9వ కీర్తనలో 9వ వచనాన్ని మనందరం కలిసి బిగ్గరగా చదువుకుంటాం. 9వ కీర్తన 9వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్తు కాలములలో వారికి మహాదుర్గమగును. మరోసారి చదువుకుందాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్తు కాలములలో వారికి మహాదుర్గమగును. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధ కరుణాను బట్టి స్తోత్రాలు. రాత్రి కాల సమయంలో ప్రార్థన కొరకై మమ్మల్ని మీరు సమకూర్చినందుకే మేము స్తుతిస్తున్నాం. పాటల ద్వారా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మీరు మాకు తెలియజేసినందుకే స్తోత్రం. ఇది చదువుకున్న లేఖన భాగముల పైన మీ ఆశీర్వాదాన్ని మీరు ఉంచండి. మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూసినట్లు మనోనేత్రాలు ప్రార్థించడానికి వచ్చాము ప్రభా. మరి బాధపడుతున్న హృదయంతో మీరు ఏ విషయం కొరకే ప్రార్థించమని కోరుతున్నారు, చెప్తున్నారు, వాటి ప్రకారం మేము ప్రార్థించుకొని మీరు మాకు సహాయపడతారు. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రియులారా, పోయిన వారం మనం ప్రార్థన కొరకై కూడుకున్నప్పుడు అంతకుముందు వారం కీర్తన గ్రంథం 8వ కీర్తనలో నుండి ఆయన మనకు అధికారం ఇచ్చాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఏ విషయాల్లో మనకు అధికారం ఇచ్చాడు అంటే ప్రార్థన చేసి దాన్ని పొందుకునే విషయంలో ఆయన మనకు అధికారము ఇచ్చాడు. కొన్నిసార్లు ప్రకృతి పైన కూడా మనకు దేవుడు అధికారం ఇచ్చాడు అనే విషయాలను పోయినసారి మనం ప్రార్థన కొరకై కూడుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చున్నాం. ఈ అధికారము ఎటువంటి అధికారం ఇది, ఎవరెవరికి మధ్య ఉన్న అధికారం ఇది అంటే మొదటిగా ఒక తండ్రికి కుమారునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, కుమారునికి తండ్రి మీద ఉన్నటువంటి అధికారాన్ని మనకు తెలియజేస్తూ వచ్చింది. ఆ తర్వాత రెండవదిగా ఈ అధికారాన్ని మనం ఏ విషయాలు వినియోగించుకోవచ్చు అంటే కొన్నిసార్లు మనకంటే గొప్పదైన, మనకంటే బలమైన, మనకంటే ఎంతో శ్రేష్టమైన ప్రకృతి పైన కూడా మనం దీన్ని వినియోగించుకోవచ్చు అనే విషయాన్ని పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చున్నాం. యెహోషువ గురించి మనం చూసాం. ఆయన సూర్యుడా నీవు అయ్యాలోను లోయలో, గిబియోన్లో నీవు చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అనేటువంటి ప్రకృతిని శాసించినటువంటి యెహోషువ యొక్క ప్రార్థనను పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 9వ వచనంలో మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్తు కాలములలో వారికి మహాదుర్గమగును. వాస్తవమే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే విరిగి నలిగిన మనస్సు గలవాన్ని ఆయన అలక్ష్యము చేయడు. యెషయా గ్రంథం 2వ మాట చదువుకుంటాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం మనం చదువుతాం. 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనాన్ని, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను అని అన్నాడు. 57వ అధ్యాయంలో కూడా 57వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను
వినయము గల వారి ప్రాణమును జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. కాబట్టి రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, విరిగి నలిగిన మనస్సు, వినయము, దీనత్వము అనేటువంటి మాటలు మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. అసలు నలిగిన మనస్సు అంటే ఏంటి, విరిగిన మనస్సు అంటే ఏంటి, అది ఎప్పుడు ఉంటుంది మనలో అనే దాని గురించి మనం ఆలోచిస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుతాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం మనం చదివినట్లయితే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. 13వ వచనం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. ఈ మాట గమనించండి, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. విన్నారు కదా ఈ మాట? నలిగిపోయేటువంటిది పరిస్థితి ఎప్పుడంటే మనోదుఃఖము వలన, మనస్సుకు కలిగేటువంటి దుఃఖము వలన ఆత్మ ఏమైపోతుందో చెప్పండి, నలిగిపోవును. ఇలాంటి నలిగిపోయేటువంటి వారిని దేవుడు విరువడు. నలిగిన రెల్లును దేవుడు ఏం చేయడు చెప్పండి, విరువడు. అంటే అర్థం ఏంటి? నలిగిపోయిన దాన్ని ఆల్రెడీ దాన్ని విరిచివేయడు, అంటే ప్రయోజనం లేకుండా త్రోసి వేయడు. మరి ఏం చేస్తాడు ఆయన అంటే, ఇందాక 2 వచనాలు చదివాం, నలిగిన వారి మనస్సును ఉజ్జీవింప చేసేటువంటి వాడు. నలిగిన వారిని ఏం చేస్తాడని చెప్పండి, ఉజ్జీవింప చేసేవాడు. అంటే నలగటం అంటే అర్థం ఏంటంటే మనోదుఖము చేత కృంగిపోవటం, కన్నీటి పర్యంతరమైపోవటం, విచారము చేత, మనోవిచారము చేత, దుఃఖము చేత దిక్కు దోచని పరిస్థితులకు వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా నలిగిపోవటాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇటువంటి నలిగిపోయినటువంటి వాడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దాన్ని విరిచి అవతల పడేయుడు. కానీ ఆ నలిగిన వారిని ఏం చేస్తాడు చెప్పండి, ఆయన ఉజ్జీవింప చేసేవాడు. అది మన దేవుని యొక్క గొప్పతనం. మన దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే, నలిగి విరిగిపోయి మనోదుఖము చేత, చింత చేత, దిగులు చేత ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారిని త్రోసివేయడు, లేకపోతే వారిని మరింత బాధ పెట్టడు, కానీ వారి నాశనం అయిపోయేటట్లుగా ఆయన చెయ్యడు. కానీ వారి మనోవేదనకు, వారి నలిగిపోవడానికి కారణమైన దాన్ని తొలగించి వేయటం ద్వారా వారి మనోదుఖాన్ని తొలగించి వేసి ఆ నలిగిన వారిని ఏం చేయగలడు చెప్పండి, ఆయన ఉజ్జీవింప చేసేవాడు. అది మన దేవుని యొక్క గొప్పతనం. అందుకనే ప్రియమైన వాళ్ళరా, చాలా సందర్భాల్లో పరిశుద్ధుల యొక్క జీవితంలో మనం చూస్తే, నలిగిపోయి ఉన్నాను, విరిగిపోయి ఉన్నాను, చాలా కన్నీటితో నేనున్నాను, చింత చేత ఉన్నాను అని అనేక మంది భక్తులు వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ఈ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారిని తిరిగి ఉజ్జీవింపజేసి, వారిని తిరిగి కట్టి, వారిని తిరిగి నిలవబెట్టి, ప్రోత్సాహపరిచి, వారిని సరిచేసి, వారిని తిరిగి మనుషులు అంటే సమస్తమును బాగుగా చేసి ఆయన తిరిగి పంపించిన వాడుగా ఉన్నాడు. అనేక సందర్భాల్లో మనం చూడవచ్చు. కాబట్టి మన దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, నలిగిన వారి మనస్సును ఆయన ఉజ్జీవింప చేసేటువంటి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, నువ్వెవరివైనా సరే, ఏ విషయంలో నీవు మనస్సు ఎంతో చింతపడుతుందో, నువ్వు నలిగిపోయి ఉన్నావో, అది ఆర్థికపరమైన సమస్య కావచ్చు, అనారోగ్య కారణం కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, లేకపోతే సరైనటువంటి నిజమైన ప్రేమ నీకు దొరకకపోవచ్చు, ఆప్యాయత, ఆదరణ నీకు కరువై ఉండవచ్చు. ఏదేమైనా కానీ ఇటువంటివన్నీ కూడా మనిషి యొక్క ఆత్మను ఎంతో నలిగిపోయేటట్లుగా చేయగలవు. ఇటువంటి పరిస్థితులలో మనల్ని తిరిగి ఓదార్చగలిగేవాడు, మన మనోదుఖమును తొలగించి వేసేవాడు, మనల్ని తిరిగి నిలవబెట్టగలిగినవాడు, సమస్తమును నష్టపోయినటువంటి మనలను తిరిగి బాగుగా చేయగలిగిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
మనుషుల దగ్గరకు మనం పోతే వాళ్ళు మరింత నలిగిన రెల్లును మరింత వారు ఏం చేస్తారు చెప్పండి, విర్రగొట్టగలరు. కానీ దేవుడు అలా కాదు, నలిగిన దానిని తిరిగి ఆయన ఉజ్జీవింప చేసేటువంటి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మైకు శబ్దం ద్వారా వింటున్న నువ్వెవరైనా సరే, ఈ రాత్రి ఎంతో దిగులుతో, ఎంతో బాధతో, కృంగుదలతో, నిరాశతో, కన్నీటి పర్యంతరమైపోయి ఎంతో దిగులు చేత నువ్వు నింపబడి ఉన్నావా? నా ఈ కష్టమునకు, నా ఈ బాధకు పరిష్కారమే లేదు, నా ఈ సమస్యకు ఇక పరిష్కారమే లేదు, నాకు ఇక ముందుకు వెళ్ళే మార్గమే లేదు, ఇక నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఇలాగే నశించిపోవలసి ఉన్నదా, నా బ్రతుకు ఇంతేనని చింతతో నువ్వు ఉన్నావా? ఈ రాత్రి కలసంలో ప్రభు నీతో, మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, నీ భారమంతా తెచ్చి నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటానని ప్రభు చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, ఇక్కడ కూర్చున్న వారైతేనేమి, మైకు శబ్దం ద్వారా వింటున్న వారు ఎవరైనా సరే, నీ చింత ఎంత తీవ్రమైనదైనా సరే, నీ బాధ ఎంత గొప్పదైనా కానీ, సమస్తమైన బాధల నుంచి ఈడేర్చువాడు, కష్టముల నుంచి మనల్ని గట్టెక్కించేవాడు, మన బాధలను విచారించి తెలుసుకొని వాటికి పరిష్కారం చూపగలిగిన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నిన్ను ఆహ్వానిస్తుండగా ఆయన దగ్గరకు రా, చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకో, నీ భారము ఉన్నదున్నట్టుగా ఆయనకి చెప్పుకో. ప్రభువా, ఇది నా పరిస్థితి, నా భారమును తీసివేయని చెప్పగలుగు. ప్రభు నిన్ను భారరహితునిగా చేయగలడు, నీకు వెంటనే విశ్రాంతి, నెమ్మదిని ఇవ్వగలడు అనేది దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అదే మాట రాయబడింది. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని, శాంతిని మీకు అనుగ్రహిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. ఈ మాట చెప్తున్నప్పుడు నా సమస్య ఎంత తీవ్రమైనదే, యేసు ప్రభువు ఇంతమంది ఉండగా యేసు ప్రభువే ఎందుకు తీరుస్తానంటున్నాడు? ఆయనకు అంత శక్తి ఉందా అని అంటే అవును, ఆయనకు అంత శక్తి ఉంది. అందుకే మనం చదివాం యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఆయన అన్నాడు ఆ మాట. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం రండి మనం చదువుతాం మరి ఒకసారి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం నుండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. 2వ వచనం చదువుదాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విన్నారా ఈ మాట? నిన్ను ఆహ్వానిస్తున్న ప్రభు ఈ రాత్రి కాలం నీ సమస్య తీర్చుట కొరకై, నీ కష్టం నుంచి నేను విడుదల చేయుట కొరకై, నీ కన్నీరు తుడిచివేయుట కొరకై నీ ఎదుట నిలవబడి నీతో మాట్లాడుతున్న ప్రభు ఎంత శక్తి కలిగిన వాడో తెలుసా? ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చాడు. అవన్నీ నా హస్త కృత్యములని దేవుడు చెప్తూ వచ్చాడు. ఆకాశం ఆయన చేత కలుగజేయబడింది, భూమి ఆయన చేత కలుగజేయబడింది. ఈ సర్వ జగత్తు, దానిలో ఉన్న సమస్తమును ఆయన చేత, ఆయన ద్వారా, ఆయన వలన కలుగజేయబడినప్పుడు మానవుడైన నీ సమస్య తీర్చడానికి ఆయన శక్తిమంతుడు కాదంటావా? దేవుని వాక్యం రాయబడింది, యెహోవా అను నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదని చెప్పాడు దేవుడు. అలాగనే అనేక సందర్భాల్లో మానవులమైన మనకు అసాధ్యంగా ఉన్న వాటిని ఆయన సుసాధ్యముగా చేసి నిరూపించినటువంటి దేవుడైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒకానొక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తే, నిరీక్షణకు ఆధారం కలగట కొరకై, నీవు నిరాశ చేత ఉన్నావు కదా, నువ్వెంతో కృంగుదలలో ఉన్నావు కదా, నా బ్రతుకింతే కదా అనుకుంటున్నావు కదా, నా సమస్యకి పరిష్కారమే లేదని నువ్వు అనుకుంటున్నావు కదా, ఒకవేళ ఉన్నప్పటికీ అది ఎప్పుడు అనేటువంటి నిరాశ చేత, కృంగుదల చేత నువ్వు ఉన్నావు కదా. అయితే రాత్రి కలిసిన ఒక్క నిరీక్షణ కొరకైన ఒక్క మాట నీకు నేను జ్ఞాపకం చేయాలని ప్రభు చేత ప్రేరేపించబడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రియమైనటి వాళ్ళరా, యెహెజ్కేలు గ్రంథంలో మనం ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మనకందరికీ తెలిసి పరిచయమైన వాక్య భాగం ఇది. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదివితే,
యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఒక లోయ ఉంది ఇక్కడ. అది దేని చేత నింపబడింది అంటే ఎముకల చేత నింపబడిన లోయ. ఆ లోయలో ఎన్నో ఎముకలు ఉన్నాయి. 2వ వచనంలో ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. విన్నావు కదా, లోయ ఉంది, లోయలో అనేకమైన ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలు ఏ స్థితిలో ఉన్నాయంటే కేవలము ఎండిపోయినవి. ఏమైపోయినాయి చెప్పండి? కేవలం ఎండిపోయినవి. అంటే వాటిలో జీవం ఎంత మాత్రము కూడా లేదు. కేవలం ఇవి ఎండిపోయినవి. అంతేకాదు అవి ఎలా ఉన్నాయి అనేదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనం చివరి భాగంలో, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. అంటే అంతకుముందు చెదురైపోయి ఉన్నాయి, ఒకదానికొకటి సంబంధమే లేదు. ఎముకలు అనేకములు ఉన్నాయి, ఒకటి ఎండిపోయి ఉన్నాయి, ఒకదానికొకటికి సంబంధమే లేదు. అటువంటి పరిస్థితులు ఉన్న ఆ లోయలో దేవుడు జరిగించిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క స్వరము వినగానే ఆ ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి కలుసుకుని పోయినాయి. కాబట్టి కొన్ని వేల వందల సైన్యం మనుషులుగా తయారవుతూ వచ్చినాయి. కాబట్టి చెల్లాచెదురైపోయిన ఎముకలు, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పోయినాయి ఆ ఎముకలు, కేవలం ఎండిపోయినటువంటి ఆ ఎముకలు దేవుని యొక్క మాట వినగానే, దేవుడు ఆజ్ఞాపించగానే ఆ ఎముకలన్నీ కూడా ఒకదానితో ఒకటి దేని సంబంధమైన దాని ఎముక వచ్చి అతుకుపోయింది. కొన్ని వందల వేల శవాలు లేకపోతే ఎముకలు, అస్థపంజరాలు అక్కడ కూర్చబడుతూ వచ్చాయి. అయిన తర్వాత వాటి మీద చర్మం పొదగబడుతుంది, నరములు పొదగబడుతూ వచ్చినాయి, చర్మం పొదగబడుతూ వచ్చింది. ఆ తర్వాత మరికొద్దిసేపటికే వాటిలోనికి జీవాత్మ కూడా ప్రవేశించింది. అవన్నీ కూడా లేచి నిలిచి గొప్ప సైన్యమయ్యాయి. విన్నావా నా ప్రియ స్నేహితుడా? దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ఈ రాత్రికాల సమయంలో మన పరిస్థితులు ఒక్కోసారి అంతే, ఎండిపోయిన పరిస్థితి. కారణం ఏంటంటే జీవము వాటిలో లేదు, ఇక నిరీక్షణ అనేది లేదు. బ్రతుకుదామన్న నిరీక్షణ కానీ, లేకపోతే ఈ సమస్య నుంచి గట్టెక్కుతామనే నిరీక్షణ కానీ, మనం కోరుకున్నటువంటి వాంఛ తీరకపోదు, అది తీరుతుంది అనే నిరీక్షణ కానీ కొన్నిసార్లు మనం పూర్తిగా కోల్పోతాం. అదే ఎండిపోయిన పరిస్థితి. రెండవది చెల్లాచెదురైపోయినాయి. అంటే అలా జరగడానికి ఒకదానికొకటి సంబంధమే లేదు. ఇలా జరగదు కదా, నేను అనుకున్నది ఇలాగుంటే ఎట్లా జరుగుతుంది? మళ్ళా చెప్తున్నాను, నేను ఆశించినది జరగాలంటే ఇదిగో ఇలా జరగాలి కదా, కానీ అలాగ లేదు, పూర్తి భిన్నముగా ఉంది. నేను కోరుకున్నది నాకు దక్కాలంటే ఇదిగో ఇలా ఉండాలి, కానీ అది ఇలా లేదు. దాన్ని చూస్తే ఎలా ఉందంటే, పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి మన జీవితాల్లో. అయితే ప్రభువుకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన చెల్లాచెదురైన ఎముకలను దాని దగ్గరికి అంటే సమకూర్చాడు, ఒకదానికొకటి. ఆయన ఎలా సమకూరుస్తాడో, ఎప్పుడు సమకూరుస్తాడో, ఎవరి ద్వారా సమకూరుస్తాడో, ఏ రీతిలో సమకూరుస్తాడో మనకేం తెలుసు? యెహెజ్కేలు అన్నాడు ఆ మాట. ఏమని? అయ్యా నీకే తెలియను. ఎప్పుడు ఏ ఎముక ఎక్కడికి వచ్చి దేనికి అతుక్కోవాలో, ఎప్పుడు ఏది అడ్జాయింట్ చేయబడాలో ఆయనకు తెలుసు. అందుకని ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములో ఇంకా ఉంచబడి ఉండగా, చదవండి ఈ మాట గుర్తించండి, ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవ మారు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దానిని నిర్మించు యెహోవా అను నేను యెహోవా అను నామము
వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చు. విన్నారా ఈ మాట? యిర్మీయా ఎక్కడున్నాడంటే చెప్పండి. ఎక్కడున్నాడు అంటే చెరసాలలో ఉన్నాడు. అక్కడ ఒక మాట గమనించారా? ఇంకా చెరసాలలోనే ఉన్నాడు. యెహోవా వాక్కు ఎన్నో మారు ప్రత్యక్షమైందంట? 2వ మారు. అంటే చెరసాలలో ఉన్నప్పుడు ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత యిర్మీయా కోరుకున్నటువంటి విడుదల అతనికి లభించలేదు. చూడండి, జాగ్రత్త గమనించండి. యిర్మీయా చేయని నేరానికి, చేయని తప్పుకి చెరసాల పాలయ్యాడు. పాలైనటువంటి యిర్మీయా దేవుడు అతన్ని సంప్రదిస్తే, దేవుడు అతన్ని కలుసుకున్నప్పుడు ఏమని కోరుకుంటాడు చెప్పండి? ఏమని కోరుకుంటాడు? ఏం కావాలని కోరుకుంటాడు? నేను మళ్ళా చెప్తున్నాను చూడండి. యిర్మీయా చెరసాలలో ఉన్నాడు, చేయని తప్పుకి చెరసాలలో ఉన్నాడు, జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దేవుడు ఆయన దగ్గరకు వస్తే ఏమని కావాలని కోరుకుంటాడు యిర్మీయా చెప్పండి? మంచి ఆహారమా, వస్త్రమా, ధనమా, మరేం కావాలని కోరుకుంటాడు? ఉన్న పాటు నన్ను విడుదల చెయ్యి నాయన. ఇది ఆయన కోరుకునేది. అయితే జరిగిందా? ఒకసారి ప్రత్యక్షమైనప్పుడు జరిగిందా? జరగలా. అందుకని ఇక్కడ రాయబడింది, ఇంకనూ చెరసాల ప్రాణంలో ఉంచబడ్డాడు. 2వ మారు యెహోవా ఆయనకి ఏమయ్యాడు చెప్పండి? ప్రత్యక్షమయ్యాడు. 2వ మారు ప్రత్యక్షమైనప్పుడు వెంటనే బయటకు తీసుకురాలా. మళ్ళీ అప్పుడు మళ్ళీ ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పండి? ఏమని చెబుతున్నాడు చెప్పండి? ఏమని చెబుతున్నాడు? ఏమని చెప్పాడు? చదవండి అక్కడ. మాట నెరవేర్చు యెహోవా. ఓ యిర్మీయా గుర్తుపెట్టుకో, నేను ఎవరిని? మాట నెరవేర్చు యెహోవాను. 2వది, దానిని స్థిరపరచవలనని దానిని నిర్మిస్తున్నవాడను. నీకు మాట ఇచ్చాను కదా, ఆ మాటను స్థిరపరచడానికి దాన్ని నేను ఏం చేస్తున్నాను చెప్పండి? ఒకదానికొకటి నిర్మిస్తున్నాను. ఒకదానికి. అందుకనే దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. కింద రాయబడిన మాట జరిగించుచున్నాడు. కాబట్టి ఒక్కసారిగా అయ్యే పనులు కావివి. సరే, దానికి ఎన్నో మార్గాల నుంచి ఎన్నో రకాలుగా ఆయన నిర్మించుకుంటూ వస్తున్నాడు. నీ సమస్య తీర్చడం కోసం, నీ అక్కర తీర్చడం కోసం, నీ మనోవాంఛను సిద్ధింపజేయడం కోసం, నీ మనో దుఃఖమును తీసివేయడం కోసం ఆయన ఆల్రెడీ పని చేస్తున్నాడు. అయితే కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, మనకున్న జ్ఞానాన్ని బట్టి వెంటనే ఎందుకు జరగట్లేదు, దీని వలన చింత తగ్గకపోగా మరింత సంకటపడే పరిస్థితులు మనలో లేకపోలేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నీ విన్నపం దేవునికి చెప్పినప్పుడు, దాని విషయమే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం నెరవేర్చడానికి నువ్వు ఏ రోజైతే విన్నపం ఆయన సన్నిధిలో పెట్టావో ఆ రోజు నుంచి ఆయన వర్క్ చేయటం ప్రారంభించాడు నీ విషయంలో. ఆయన ఆ రోజు నుంచి అహర్నిశలు శ్రమ పడుతున్నాడు నీ సమస్య తీర్చడం కొరకై. అది ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఒకవేళ ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందంటే, ఎంత జాప్యం జరుగుతుందో అంత మహిమను చూడబోతున్నావని దాని అర్థం. కాడి రాత్రికాల సమయంలో ప్రభు ఎందు నిమిత్తమై నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన కృంగుదలకు కారణం ఏంటో ఎరుగుదాం. సరే, యిర్మీయాతో అన్నాడు, యిర్మీయా నేను ఎవరినో తెలుసా? మాట నెరవేర్చు యెహోవాని. 2వది, నీకు ఇచ్చిన మాటను స్థిరపరచడం కోసం దాన్ని నేను ఏం చేస్తున్నాను? నిర్మించుచున్న యెహోవాని. యెహోవాను నామమును వహించున్నానయ్యా నేను. యెహోవాను నామమునకు అర్థం ఏంటి? యెహోవాను నామమునకు అర్థం ఏంటి? ఉన్నవాడను, నేనున్నానయ్యా. యెహోవాను నామమును వహించిన వాడు నేను సెలవిస్తున్నాను. అయితే నీలో ఒక్క లోపము నీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటా లోపం? చదువు తర్వాత నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపకుండా ఉన్నావు కదా ఇప్పుడు దాకా, ఆ గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. ఇక్కడే మన కీలకమైన విషయం ఏంటంటే, ఇది మనం చేసే పొరపాటు, ప్రార్థన చేయకపోవటం. ఆ ప్రార్థన చేసినప్పుడు జరిగే సంగతులు ఏంటంటే, ఒకటి మన సమస్యకు త్వరితంగా పరిష్కారం,
నేను ఈ మాట చెప్తున్నప్పుడు లోతుగా మీరు మనం ఆలోచించాలి. ఒక విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఈ దేవుని యొక్క మాట ఏంటిది అంటే, నాకు మొర్రపెట్టుమో, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే నీలో రెండు జరుగుతాయి. ఒకటేంటంటే, నేను నీ కొరకై ఎంత శ్రమపడి ఏ విధంగా నేను ఈ కార్యాలు సమకూరుస్తున్నానో అవి నీకు అర్థమవుతాయి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే. తలిపేయమ్మా, తలిపేసే. కాబట్టి ప్రియులారా వినండి, దేవుడు చెప్తూ వచ్చిన మాట, నాకు మొర్రపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తా అంటంలో ఉద్దేశం ఏంటంటే, రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. ఏంటిదంటే, ఒకటి, ఇప్పుడు నేను జరిగిస్తున్నాను కదా, నీ కార్యములు సమకూరుస్తున్నాను కదా, అవి నీకు అర్థం కాకపోవటం వల్ల నువ్వు మరింత చింత పడుతున్నావు. అలా చింత పడకుండా నెమ్మదిగా నువ్వు ఉండాలంటే నువ్వు ప్రార్థన చెయ్యి. నేను జరిగిస్తున్నటువంటి కార్యాలు ఏవో నీకు అర్థమో అవుతాయి. విన్నారా? నా మాట అర్థమైందా? మీకు అర్థమైందా? నా మాట అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏంటదంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఎందుకు ఇంత ఆలస్యమైంది, ఎందుకు నా కార్యం నెరవేర్చబడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా, దానిని బట్టి నువ్వు మరింత చింతపడుతున్నావు కదా. అలా ఎందుకు నువ్వు చింతపడాలి? నువ్వు ప్రార్థన చేస్తే నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నానో, నీ సమస్య ఎందుకు అంత ఆలస్యం అవుతుందో అనేది నీకు అర్థమవుతుంది అనేది దాని అర్థం. రెండవది ఏంటది అని అంటే, ప్రార్థన చేయటం ద్వారా జరిగే సంగతి ఏంటి అని అంటే, దేవుని వాక్యం రాయబడింది, కొన్నిసార్లు మన ప్రార్థన అనేది కొన్ని సులక్షణాలతో కూడుకున్నదై ఉండాలని దీని అర్థం. ఏంటో సులక్షణాలు? ఇందాక మనం చదివాం ప్రారంభంలో, నలిగి విరిగిన మనస్సును నువ్వు అలక్ష్యము చెయ్యవు, దీన మనస్సు, ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఇవి కనబడవు మన జీవితాల్లో. ప్రార్థన చెయ్యమనటానికి ఉద్దేశం ఏంటంటే, ఇవన్నీ కలిగి నువ్వు ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేసినప్పుడు నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నానో, ఎందుకు ఇలా నిర్మిస్తున్నానో నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు నెమ్మదిగా ఉంటావు. నువ్వెంత నెమ్మదిగా ఉంటావో అంత తొందరగా నీ కార్యం ఏమవుతుంది చెప్పండి? సఫలమవుతుంది. ఆ తర్వాత చూడండి, ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు దేవుడు ఇర్మియాతో అంటే, జాగ్రత్త వినండి. ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పం అనేది మనకు అర్థమవుతుందో, దానికి అనుగుణంగా నడుచుకోవడానికి మనం ఏమవుతాం చెప్పండి? మనల్ని మనం సిద్ధము చేసుకోగలుగుతాం. ఇవన్నీ జరగాలంటే ప్రార్థన ఉండాలి మనలో. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనం ఎప్పుడైతే ప్రార్థన చేయటానికి ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు మనకు గూఢమైన సంగతులు తెలియజేస్తాడు. ఏంట గూఢమైన సంగతులు అంటే, మనం గ్రహించలేకపోయామే, ఎందుకు ఆయన ఇంత ఆలస్యం చేశాడు, ఎందుకు తొందరగా జరగలేదని మనం తొందరపడ్డామే, దానికి సంబంధించిన గ్రహించలేని విషయాలు మనకు తెలియజేస్తాడు. ఆ తెలియజేసినప్పుడు జరిగే సంగతి ఏంటి అంటే, ఎందుకు నా ప్రార్థనకు ఆలస్యం అవుతుంది అనే దాన్ని గుర్తించి, ఒకవేళ మనలో లోపాలుంటే దాన్ని ఏం చేసుకోవచ్చు చెప్పండి? సరి చేసుకోవచ్చు. దానికి ఈ ప్రార్థన. ఇప్పుడు ఇర్మియా దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పాడు ఆయన. ఏమన్నాడు? రెండోసారి ప్రత్యక్షమై ఏమన్నాడు? ఇర్మియా, నేను ఎవరినో తెలుసా? మాట నెరవేర్చేవాడిని. నువ్వు పొరపాటు పడొద్దు. నువ్వు ఎప్పుడు కూడా నన్ను అనుమానించాల్సిన పని లేదు. నేను మాట నెరవేర్చేవాడిని. మరి ఎందుకు ప్రభువా ఒకసారి వచ్చావు, నన్ను బయటకు తీసుకురాలేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చావంటే దానికి సమాధానం ఏంటంటే, దాన్ని స్థిరపరచాలని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? నిర్మిస్తున్నాను. అవునా ప్రభువా, ఎప్పటిదాకా అంటే యెహోవా అను నామమును నేను వహించిన వాడిని. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు ప్రభు అంటే, ఇవన్నీ నీకు అర్థం కావాలంటే ముందు నువ్వేం చేయాలా? నాకు మొర్రపెట్టుము, నీకు గూఢమైన సంగతులు నీకు నేను తెలియజేస్తాను. ఆ తర్వాత ఆయన ఎంత తొందరగా మొర్రపెడతాడో అంత తొందరగా విడుదల రావచ్చు. ఈ రాత్రి కాల్సిన ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, ప్రార్థన అనేది మన సమస్యలకు పరిష్కారం. అందుకనే విరిగిన నలిగిన మనసును ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. అలాంటి వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు
ఆయన సమస్యలను తీర్చివేయవాడు, ఉజ్జీవింపజేసేవాడు, ప్రోత్సాహపరిచేవాడు, మన కన్నీరు తుడిచేవాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఇటు తలంపులతో, ధైర్యముతో, ఎంతో ప్రోత్సాహంతో మన సమస్యలన్నిటిని కూడా ఆయన సన్నిధిలో పెడదాం, ఆయన పాదాల దగ్గర పెడదాం. ఏ విషయంలో నీ మనోవాంఛ సిద్ధించట్లేదు, ఏ విషయంలో నువ్వు నలిగిపోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు విరిగిపోయి ఉన్నావో, ఏ సమస్య నిన్ను బాధిస్తుందో ఒక్కసారి ఇక్కడ కూర్చున్నా సరే, నువ్వు ఎక్కడ కూర్చున్న వాడవైనా మనస్ఫూర్తిగా దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించు. ప్రభువు నీకు సహాయపడతాడు. వెంటనే సమస్య నుండి ఆయన నీకు పరిష్కారము కలుగజేస్తాడు. ప్రభు ఆ విధంగా మనకు సహాయపడుగాక. ప్రార్థనలోనికి ప్రవేశిస్తాం. ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు 9:15 వరకు, 9 గంటల 15 నిమిషాల వరకు మనం ప్రార్థనలో గడుపు